చాలాసార్లు చేపల కూర చేశాను కానీ నాకు ఎందుకో అంతగా మంచిగా అనిపించలేదు నా వంట. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. మా అమ్మకు ఒకసారి కాల్ చేసి అమ్మ ఆయనకి చేపల కూర ఎలా వండాలని చెప్పేసి మొత్తం రెసిపీ మొత్తం కనుక్కున్నాను. అప్పుడు అర్థమైందండి, అబ్బా ఇలా చేయాలా అని. ఇక అలాగే మా అమ్మ చెప్పినట్టు చేశాను. మసాలాలు తయారు చేసే విధానం మాత్రం నాకైతే సూపర్గా నచ్చింది. నేనేనా చేసింది అన్న డౌట్ కూడా వచ్చేసింది నాకు. ఇక రెసిపీ చేసిన తర్వాత కూర అయితే చేశానండి, మామూలుగా లేదు. అబ్బాబ్బాబ్బా, ఇది ఇప్పుడు తినలేదు నేను అంతగానో. ఈసారి మాత్రం ఒక పట్టు పట్టించేసాను అనుకోండి. చేపల కూర ఇవాళ చేసి రేపు తింటారు యాక్చువల్లీ. కాకపోతే నేను చేసిన రోజు మాత్రం ఒక పట్టు పట్టించేసాను. 2 ప్లేట్లు అన్నం తినానంటే నమ్ముతారా? ఎందుకో లేవగానే నాకు బ్రేక్ఫాస్ట్ తినటం కంటే ఫస్ట్ మా ఆవిడని అన్నం పెట్టమని చెప్పాను. ఇక అలాగే అందులో ఒక ఉల్లిపాయ వేసుకొని వేడి అన్నంలోకి చేపల కూర వేసుకొని తిన్నాను. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉందా? ఎప్పుడైనా మీరు ఇలా తయారు చేసుకోండి.